హాయ్ వీవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మురుకులు ప్రాసెస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ మురుకులు కొన్ని చిట్కా ఫాలో అయ్యి చేయాలి. నేను చేసిన ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ చిట్కా కానీ ఫాలో అయ్యి మీరు కానీ చేస్తే మీకు సేమ్ టేస్ట్ అండ్ అంతే క్రిస్పీగా కూడా వస్తాయి మీకు. సో నేను కొన్ని చూపిస్తాను ఇక్కడ ప్రాసెస్ నేను ఎలా చేశాను అని. అదైతే కంపల్సరీ ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినాక మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకొని తినాలి అలా అనిపిస్తుంది అన్నమాట. కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను దీంట్లో. అవి నేను ఏమి యాడ్ చేశాను, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, అంత క్రిస్పీగా ఎక్స్ట్రా టేస్టీగా అంతగా ఏమొస్తుంది అది తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి కంపల్సరీ. మీకు ఆ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. మీరు హోమ్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూపించేస్తా, చూసేయండి. నేను 3 కప్పులు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. రెడీమేడ్ బియ్యం పిండి షాప్లో అమ్ముతుంటారు కదా, మాకు 1 kg ఇక్కడ 75 రూపీస్కి ఇస్తారు. సో మేము డైరెక్ట్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటామన్నమాట. ఈ బియ్యం పిండి అనేది 75 రూపీస్కి ఇస్తారు 1 kg ఇక్కడ. ఇది మామూలు టోర్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యమే, అవే తక్కువ కాస్ట్. రిమైనింగ్ బియ్యం అన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ బియ్యం పిండి ఏదైతే. సో నేను 3 కప్స్ అయితే తీసుకున్నాను. 3 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను నేనైతే ఇక్కడ. అండ్ 1 కప్పు వచ్చి శనగపిండి తీసుకుంటున్నాను. మామూలుగా అందరూ శనగపిండి బియ్యం పిండి వేస్తే చాలు, ఎక్స్ట్రా పిండిలు ఇంకేం అవసరం లేదు, అలా కూడా చేసుకుంటారు. కానీ దాని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల. బట్ నేను ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ మినప్పప్పు కూడా యాడ్ చేస్తాను, మినప్పిండి కూడా. ఇదైతే శనగపిండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. సో మినపగుండ్లు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను నేను. ఇది కూడా సేమ్ అదే క్వాంటిటీతో తీసుకుంటున్నాను. 1/4 కప్పు తీసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలి. మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి మిక్స్ చేసేయాలి. మిక్సీ పట్టుకొని యాడ్ చేసేస్తున్నాను నేనైతే. దీనివల్ల కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. శనగపిండి ఎక్కువ వేయడం వల్ల దాని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ప్లస్ శనగపిండి మినపప్పు 2 యాడ్ చేయడం వల్ల మురుకులు అనేటివి టేస్టీగా ఉంటాయి. నేను ఈ లోపల ఆయిల్ ఎక్కేదానికి మేము వాడే ఆయిల్ వచ్చి సఫోలా ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాం మేము. మా హోమ్లో యూస్ చేసే ఆయిల్ అయితే ఇదేను. సో ఈ లోపల ఆయిల్ హీట్ అవుతుంది కదా, రిమైనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా చూడండి. ఆయిల్ వేడెక్కే లోపల ఇక్కడ నేను సోంపు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. సోంపు జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నట్టు ఇంగ్రీడియంట్స్. సాల్ట్ కూడా మనకు టేస్ట్ తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను అమూల్ బటర్ అయితే యూస్ చేస్తున్నానండి ఇక్కడ. ఈ బటర్ యూస్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. బటరు అండ్ మళ్ళీ మిల్క్ కూడా యూస్ చేస్తున్నాను. నేను మిల్క్ ఆల్రెడీ హీట్ చేసుకొని చల్లారి పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఆ మిల్క్ అనేది నేను మురుకుల పిండిలో మిక్స్ చేస్తున్నాను. మేగడ కూడా యాడ్ చేసేస్తున్నా చూడండి. కొంచెం కొంచెం బటరు అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటున్నాను. ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేస్తే ప్రాపర్గా రాదు. సో అందుకని కొంచెం కొంచెం ఇలా యాడ్ చేయాలన్నమాట. చూడు ఇంకా పొడిగా ఉంది నాకు. పిండిని ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈక్వల్గా. నేను మళ్ళీ బటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ.
మిల్క్ ఇష్టం లేని వాళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ వాటర్తో చేసుకోవచ్చు. మిల్క్ బటరు అవన్నీ లేకపోయినా వాటర్తో కూడా చేసుకోవచ్చు. కానీ వాటర్ వేసి చేసిన ఆ ప్రాసెస్ చేయడం వల్ల ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు మిల్క్ బటర్ యూస్ చేయడం వల్ల దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు బాగా నచ్చుతుంది అన్నమాట. మిల్క్ బటర్ అలా యూస్ చేసి చేయడం వల్ల క్రిస్పీనెస్ కూడా ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. సో నేను 1 ప్యాకెట్ అయితే ఫుల్ యూస్ చేసేస్తాను. బటర్ ఒకటైతే యూస్ చేసేస్తాను, ఫుల్ బటర్ యూస్ చేసేసి మిల్క్ కూడా అంతేను 1/2 లీటర్ పోసి యూస్ చేస్తాను మొత్తము. కొంచెం కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి. పిండి అంతా ఈక్వల్గా మిక్స్ అవ్వాలి బాగా. సో మీకు టేస్టీగా కావాలనుకుంటే మిల్క్ బటర్ అనేది యాడ్ చేసుకోండి, కంపల్సరీ బాగా వస్తాయి మురుకులు అనేటివి, చాలా క్రిస్పీగా వస్తాయి. మురుకులు చేయడం నాకు ఇదైతే ఫస్ట్ టైం అయితే కాదు, చాలా టైమ్స్ హోమ్లో చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా మా హోమ్లో తినే స్నాక్స్ ఏది అంటే మురుకులే తింటారు కిడ్స్. ఇంకా కోల్డ్ టైపు స్నాక్స్ చేస్తే అంతగా ఇష్టపడినా అది క్లైమేట్ బాగుండట్లేదు కదా, కోల్డ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పి నేనైతే అవి చేయను. నేను యూస్ చేసిన మిల్క్ ప్యాకెట్ అయితే ఇదేను. సో యూస్ చేయడం వల్ల మురుకులు చేసి పెట్టడం వల్ల అంత కోల్డ్ రాదు, అప్పుడప్పుడు తిన్నా మా కిడ్స్కి కూడా ఎఫెక్ట్ ఏమి ఉండదు. కిడ్స్ అన్నాక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, సో మ్యాక్సిమం వాళ్ళ కోసమే చేసి పెడుతూ ఉంటాను నేను హోమ్లో అయితే. వాటర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నా, మిల్క్ సరిపోలేదు నాకు, సో వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. మీరు కావాలనుకుంటే హాఫ్ మిల్క్ అండ్ హాఫ్ వచ్చి వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసి ఇలా కలుపుకోవచ్చు అన్నమాట. హాఫ్ వాడుకోవచ్చు, వాటర్ హాఫ్ వేయచ్చు అండ్ మిల్క్ కూడా హాఫ్. నేనైతే ముక్కాలు భాగం మిల్కే యూస్ చేశాను, వాటర్ కొంచెం యాడ్ చేశాను అంతే. పిండి అలా వస్తే చాలండి. ఇంకా తీసి మురుకు దాంట్లో పెట్టి చేసేయడమే. చాలా ఈజీగానే ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా. ఫస్ట్ చేసేటప్పుడు నాకు సరిగా రాలేదు, మళ్ళీ చేయడం వల్ల నాకు కూడా ప్రాసెస్ బాగా వచ్చింది. ఈ మురుకులు ఈజీగా చేసేయచ్చు, మురుకులు కావాలా అని అడిగి మరీ చేస్తాను నేనైతే ఇంట్లో లేకపోతే. అంతే అండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది చెక్ చేసుకొని మురుకు అయితే యాడ్ చేయాలి దాంట్లో. రిమైనింగ్ మురుకులు కూడా నేను అలా యాడ్ చేసేస్తున్నాను 1 by 1. మనం వేసుకునే షేప్ అనేది ప్రాపర్గా ఉండిందనుకో మురుకు కూడా బాగా వస్తుంది, ఇరిగిపోవు ఎక్కువగా. సో మనం మురుకు వేసేటప్పుడు దగ్గరగా వేసుకోవాలి. అంతే, అలా కాలిపోతే చాలండి, ఇంకా తీసేసుకోవచ్చు. మురుకులు అయితే సైడ్కి తీసేసుకోవచ్చు. ఇంకా అన్నీ కూడా అంతేను, తిప్పుకుంటూ ఒక సైడ్కి ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ చిట్కాలు ఫాలో అయ్యి చేశారనుకో టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి మురుకులు. మన హోమ్లో ఈజీగా చేసుకోవచ్చు. బయట తినే స్నాక్స్ కన్నా హోమ్లో చేసుకుని తినడం చాలా బెటర్ కదండి. చూడండి, నా మురుకులు అయితే అన్నీ రెడీ అయిపోయాయి.